ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా భూమికి ఈ జగత్తుకి పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. చాలాసార్లు మన పరిస్థితులు చూసినప్పుడు ఇంకా ఏముందిలే, నా పరిస్థితి ఇంతటితో ఆగిపోయింది, అయిపోయింది, దేవుడు నన్ను చూడట్లేదు, అసలు నేను ఉన్నానని దేవుడికి తెలుసా అన్నట్లుగా నీకు ప్రశ్నలు వస్తే ఉదయకాల సమయం నా దేవుడు నీతో చెప్తున్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రేమలో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు ఏర్పరచబడిన వంశంలో ఉన్న బిడ్డవి. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహంనై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మరి లోకస్తుల వలె నీకు నిరీక్షణ లేనట్లుగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు. ఏ పరిస్థితిలోనైనా క్రీస్తు ఏర్పాటులో నీవు ఉన్నావు అన్న విషయం నువ్వు మరవకూడదు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు యిర్మీయాతో. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆ పరిస్థితుల్లో జయం ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మన శ్రమలు, మన పరిస్థితులను బట్టి మనకు అర్థం కాదు ఆ పరిస్థితి ద్వారా మనకేం జరుగుతుందో అని. కానీ నీకు ఆ పరిస్థితిని అనుమతించిన దేవుడు ఆ పరిస్థితిలో నుంచి విడిపించడానికి కూడా ఆయన ముందుగానే ఒక మార్గాన్ని, ఒక సొల్యూషన్ని ఆయన ప్రిపేర్ చేసి పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకండి. ఏ విధము చేతనైనా దుష్టుని యొక్క ఆలోచనలకు తావీయక వాడి ప్రతి నిరుత్సాహపరచు మాటలను త్రోసిపుచ్చి దేవుని చిత్తంలో మీరున్నారు అన్న విషయము మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని బిడ్డలారా, యోబును దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. నిజంగా యోబును రెండంతలుగా దీవించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. తన పరిస్థితి చూసినప్పుడు తిరిగి ఆశీర్వాదం పొందుకుంటానన్న ఆలోచన యోబుకు వచ్చి ఉండదు. తిరిగి నేను మరలా ఆరోగ్యం పొందుకుంటాను అన్నటువంటి నిరీక్షణ యోబుకు లేకపోయిండొచ్చు. ఏది ఏమైనా నేను బ్రతికినా మరణించిన నా క్రీస్తు కొరకే బ్రతుకుతానని మాత్రము నిరీక్షణ కలిగి ఉన్నాడు. అది చూసిన దేవుడు యోబును ఏదైతే, ఏ శ్రమ అయితే కృంగదీసిందో, ఏ బాధలోనైతే యోబు మరి నిట్టూర్పులు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరలిడ్డాడో, ఆ బాధను, ఆ శ్రమను, ఆ అనారోగ్యాన్ని దేవుడు కొట్టివేసి రెండంతల మేలును దేవుడు దయచేశాడు. రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకునేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. నిజంగా పోయిన ఆరోగ్యం దేవుడు తిరిగి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ పరిస్థితులను బట్టి ఇంకా మంచి దినాలు మేము చూడలేమేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, మా పరిస్థితి దేవుడు చూస్తున్నాడా, అసలు మేము పడుతున్న బాధలు దేవుడికి తెలుసా అని నీవు అనుకున్నట్లయితే ఉదయకాల సమయంన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. జగత్తు పునాది వేయబడకముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ పరిస్థితులన్నీ కూడా తాత్కాలికమే. ఈరోజు నిన్ను భయపెట్టి, ఈరోజు నిన్ను కృంగదీసి అవి రేపు మాయమైపోబోతున్నాయి. దేవుని బిడ్డలారా, పరిస్థితులను చూసి వెనకంజ వేయకు, పరిస్థితులను చూసి కృంగిపోకు, పరిస్థితులను చూసి అధైర్యపడకు. దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావని నిరీక్షించు. దేవుని ప్రేమ నీ మీద విస్తారంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఏది ఏమైనా నీ ప్రతి పరిస్థితిలో నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన నీకు ముందుగానే మార్గాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. ఎందుకో అనంటే ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు. దేవుని బిడ్డ, ఇంతవరకు ఆయన చిత్తంలో నేనున్నానా అన్నటువంటి ప్రశ్న నీకుంటే ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా ఏర్పాటులో ఉన్నావు. ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడకముందే నేను నిన్ను ఏర్పరచుకున్నానన్నాడు. ఇదెంత గొప్ప నిరీక్షణతో కూడిన మాట. నిజంగా ఈ భూమి పుట్టకముందే ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు, ఆయన తలంపులో నీవు ఉన్నావు. ఆయనకు నీ మీద ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలన్నీ దేవుడు నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి
కాబట్టి ప్రభువా, ఏది ఏమైనా నా జీవితంలో ఏది సంభవించినా అది నీ చిత్తమే అని ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకొని ఆయన ప్రేమలో నువ్వు నిలబడినట్లయితే తప్పక దేవుడు నీ జీవితంలో ఏ సమయానికి ఏది జరిపించాలో ఆ కార్యాలన్నీ జరిపిస్తాడు. ఎందుకు అనంటే ఆయన నేను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన ధైర్యం తెచ్చుకొని ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రవ్వా, జగత్తు పునాది వేయబడకముందే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారయ్యా. ఇదిగో నాయన అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి నిత్య నరకం నుంచి తప్పించడానికి అయ్యా క్రీస్తు ప్రేమలో అయ్యా ప్రవ్వా మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఈరోజు అయ్యా ప్రభా క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుటకు మీరు మాకు సహాయం చేశారు. ఇదిగో నాయన, ప్రతి పరిస్థితుల్లో మీ వైపు చూసి ఇదిగో తాత్కాలికమైన ఈ పరిస్థితులను చూసి భయపడక నిత్యంలో మీరు మాకు ఒక స్థానం ఉంచారని అయ్యా ఆ నిరీక్షణతో మేము ముందు కొనసాగుటకు ప్రతి ఒక్కరికి కృపనివ్వమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా అన్ని